ఎప్పుడైతే మనం మన భక్తి జీవితంలో క్రీస్తు వైపు చూస్తూ ముందుకు సాగుతూ ఉంటామో మన పయనంలో అనేకమైనటువంటి శోధనలు పెడుతూ ఉంటాడు ఆ సాతాను. బయట వారి ద్వారా రావచ్చు, కుటుంబ సభ్యుల ద్వారా రావచ్చు, లేకపోతే శారీరక శ్రమ ద్వారా రావచ్చు. అయినను కూడా నీవు క్రీస్తు వైపే విశ్వాసంతో చూడాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు, ఒక యోబులాగా. ఎందుకనంటే మనం నడుస్తున్న పయనంలో ఎన్నో ముళ్ళు, ఎన్నో ఆటుపోట్లు. మనం నడుస్తూ ఉన్నప్పుడు చెప్పు తెగిపోయిందంటే ఆ చెప్పుని అలాగే వేసుకుని ముందుకు వెళ్ళాం కదా, ఎందుకంటే మనం పైన ముందుకు సాగదు, ఆ చెప్పుని విడిచిపెట్టేస్తాం. అలాగే మనకి ఏదైతే బాధ కలిగిస్తుందో, ఏది ఇబ్బంది కలిగిస్తుందో దాన్ని పక్కన పెట్టాలి, క్రీస్తుకు అప్పచెప్పేయాలి. ఆయనే విశ్వాసమునకు కర్తయు కొనసాగించు క్రీస్తు వైపు నీవు గనుక చూస్తూ ముందుకు సాగినట్లయితే దేవుడు నీవు నడవవలసిన మార్గమును నీకు బోధిస్తూ ముందుకు తీసుకువెళ్తాడు. ఆమేన్.